కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఎమ్మెల్సీలు. ఇన్ సర్వీస్ టీచర్స్ కి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే అర్హత పరీక్ష పాస్ అయిన ఉపాధ్యాయులకు మళ్లీ పరీక్షలు నిర్వహించడం సరికాదన్నారు. ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే సుమారు 1,00,000 మంది టీచర్స్ ఈ టెట్ ఎగ్జామ్ రాయటానికి వాళ్ళని అనేక రకాలైనటువంటి కోచింగ్ సెంటర్లకి అక్కడికి పంపిస్తున్నారు. ఇది నేను ఒకటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అయితే అడుగుతున్నాను. ప్రభుత్వం మరి చంద్రబాబు గారు కానీ మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ విద్యా సంస్కరణ గురించి మాట్లాడుతున్నారు. 1,00,000 మందికి జరిగేటువంటి ఈ అన్యాయాన్ని మీరెందుకు ప్రశ్నించలేకపోతున్నారు? మీరెందుకు కోర్టుల్లో రివ్యూ పిటిషన్ వేయలేకపోతున్నారు? అలయన్స్లో ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ టీచర్లు పడుతున్నటువంటి బాధలను చూస్తూ కూడా నిమ్మకి నీరెత్తినట్టు ఉండడం ఇది అత్యంత దారుణం. మా మద్దతుతోనే ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ముఖ్యమంత్రి వర్యులు మాటికి ప్రతి నెల వస్తున్నారు. అలాగే విద్యాశాఖ మంత్రి వర్యులు ప్రతి నెల వస్తూనే ఉన్నారు. మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద మీరు ఒత్తిడి తేవట్లేదు? ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మాత్రం తప్పకుండా కూడా ఆ టీచర్లందరికీ ఒక గుదిబండగా ఈ టెట్ని తీసుకురావడం కూడా జరిగింది. ఎక్కడైనా ఏ ప్రొఫెషన్లోనైనా కూడా మీకు గవర్నమెంట్ పరంగా తీసుకుంటే అనేకమైనటువంటి ప్రొఫెషన్స్ ఉన్నాయి, ఉద్యోగాలు చేసేటువంటి వారు ఉన్నారు. అదేవిధంగా శాసనసభ, శాసన మండలి, పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు. వీరందరికీ సంబంధించి ఎప్పుడైనా ఏదైనా ఒక అర్హత కావాలనుకున్నప్పుడు ఆల్రెడీ ఉండే వాళ్ళకు కూడా ఆ అర్హత ఉండాల్సిందే అని చెప్పి తొలగించినటువంటి పరిస్థితి ఇప్పుడు దాకా భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఉండదు. ఏ ప్రొఫెషన్ కూడా లే. మరి ఒక్క టీచర్లకు సంబంధించి మాత్రమే ఈ జీవోని ఇప్పుడు తీసుకొని వచ్చి దీన్ని ఇప్పుడు పాత వాళ్ళకు కూడా ఇంప్లిమెంట్ కావాలని, ఒకవేళ కనుక అలా లేకపోతే మీకు ప్రమోషన్స్ ఉండవు, మీకు టీచర్గా కొనసాగేదానికి కూడా మీకు అర్హత లేదని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారంటే ఎంత దురదృష్టం అన్నది మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఈరోజు ఇక్కడ ఉన్న టీచర్స్, ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్ ఇప్పుడు వాళ్ళని టెట్ రాయమంటే ఏ విధంగా వాళ్ళు రాస్తారు? దాదాపుగా వాళ్ళకి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పూర్తయి ఈరోజు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళని వెళ్ళి ఈరోజు టెట్ రాయమని, టెట్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ రాయాలి అని చెప్పడం జరుగుతుంది. టెట్ రాయకోకుంటే వాళ్ళకు రకరకాల భయాలు. అంటే ఈరోజు వాళ్ళకు మీకు ప్రమోషన్స్ రావు, మీకు కొన్ని చోట్ల ఉద్యోగాలు ఉండవు అనే కొన్ని చోట్ల చాలామంది ఉద్యోగస్తులు ఈరోజు టీచర్స్ కూడా భయపడే పరిస్థితి, ఆందోళన కూడా చెందుతున్నారు.